పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం మంచి హృదయం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శించరు. దావీదు కీర్తనకారుడు చెప్పినట్లుగా, దావీదు అనే మాటకు అర్థం యావే హృదయానుసారుడు, యావే హృదయమును తెలుసుకున్నవాడు. అందుకొరకే మనం దావీదు తన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కారణం, ఆయన హృదయం పరిశుద్ధ హృదయాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ పరిశుద్ధ హృదయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దేవుని యొక్క దర్శనాలు చూడగలుగుతారు, దేవుని యొక్క అద్భుతాలను చెవి చూడగలుగుతుంటారు. దేవుడు వారి హృదయంలో వసిస్తుంటాడు. అందుకే దావీదు హృదయం దేవుని వెతికే హృదయం. ఈనాటి మన హృదయాలు దేవుని వెతుకుతున్నాయా, లోకాన్ని వెతుకుతున్నాయా, అంతస్తులను వెతుకుతున్నాయా, ఆభరణాలు వెతుకుతున్నాయా అనేది ఆలోచించాలి. ఎందుకంటే హృదయము దేవుని యొక్క నివాసము. అందులో మంచి హృదయాన్ని దేవుడు ఎల్లప్పుడూ కోరుకుంటాడు, మంచి హృదయంలో ఉండడానికి సిద్ధపడుతుంటాడు. అందుకే స్థిరమైన హృదయం కావాలి ప్రియులారా. ఆ స్థిరమైన హృదయం కావాలి అన్నప్పుడు మనం కొన్నిసార్లు దేవుని యొక్క ఆలోచన చొప్పున నడవాలి. దావీదు కీర్తన 34:18లో చూసినట్లయితే, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవు. అవును ప్రియులారా, ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఇక్కట్లతో విరిగి నలుగుతున్న ప్రతి హృదయాన్ని కూడా దేవుడు అవలోకిస్తుంటాడు. మానవులు బాహ్య సౌందర్యాన్ని చూస్తే దేవుడు హృదయాన్ని చూస్తుంటాడు. సమూయేలు గ్రంథంలో సమూయేలు వెళ్ళి ఈషాయి కుమారులు 7గురిని చూసినప్పుడు వాళ్ళ బాహ్య రూపాలు బాగున్నాయి, కానీ హృదయము యావే దేవునికి నచ్చలేదు. హృదయము బాగుండి బాహ్య రూపం బాగున్నవారు ఎవరో కాదండి, దావీదు. అందుకే దావీదు అనగా యావే హృదయానుసారాన్ని తెలుసుకోగలిగిన వాడు. అవును ప్రియులారా, మన హృదయాలలో ప్రభువుకు చోటివ్వగలిగితే మన హృదయాలలో దేవుడు పరిపాలిస్తాడు. హృదయాల నేలే రారాజు యేసుక్రీస్తు ప్రభు. అందుకే హృదయాన్ని ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎజెకియేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో, నేను మీ నుండి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇచ్చేదను, నేను మీకు ఒక నూతన హృదయాన్ని ఇచ్చేదను అంటున్నాడు. మన హృదయం నిత్య నూతనంగా ఉండాలి. మన హృదయం దేవుని యొక్క వాసమై ఉండాలి. మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వగలగాలి. అప్పుడే మన హృదయం పరిశుద్ధ హృదయముగా, మంచి హృదయముగా, దేవునికి ఇష్టమైన హృదయముగా అలరారుతుంది. కాబట్టి హృదయంలో కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, అసూయ, ద్వేషాలు ఉన్నట్లయితే దేవుడు వాసన చేయడానికి ఇష్టపడాడు. ఒక వాసన వస్తున్న మనిషి దగ్గర మనం నిలవడానికి ఇష్టపడం, ఎందుకంటే వాసన వస్తుంది అని. అలాగే దేవునికి కూడా హృదయంలో మనం చేసిన పాపాల ద్వారా వాసన వస్తున్నట్లయితే ఆయన కూడా ఇష్టపడడు. అందుకే దర్శన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో, నేను హృదయ ద్వారం యొద్ద నిలబడి తలుపు తడుతున్నాను అంటున్నాడు. అవును ప్రియులారా, చాలాసార్లు మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వడం మర్చిపోతుంటాం. హృదయంలో అన్నింటికీ చోటు ఇవ్వగలుగుతుంటాం. ఈరోజు ప్రభువు చెప్పేది ఏంటంటే, మీ హృదయం పరిశుద్ధ హృదయంగా మారాలి అంటే నేను మీతో వాసము చేయాలి. అందుకొరకే మనం మన హృదయాలలో దేవునికి చోటు ఇవ్వడానికి ఎంతవరకు సాహసం చేస్తున్నాం. అలా హృదయంలో చోటు ఇవ్వాలి అంటే 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలో, మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొనండి. హృదయాలలో క్రీస్తుని ఎప్పుడైతే ప్రభువుగా ప్రతిష్ఠించుకోగలుగుతామో ఆ హృదయం దేవుని యొక్క మందిరంగా మారుతుంది, పరిశుద్ధ హృదయముగా మారుతుంది. దేవుని యొక్క ఆలోచనలు అర్థం చేసుకుంటుంది. దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం కార్యాలు చేయగలుగుతాం. ఈరోజు దేవుని యొక్క ఆలోచనల్ని మనం గ్రహించలేకపోవడానికి కారణం, దేవుడు మనతో హృదయాలలో ఉంటున్నాడా
అందుకే దావీదు కీర్తన 51వ కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువా నీ సన్నిధి నుండి నన్ను గెంటి వేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము అంటాడు. సో ప్రతిరోజు మనం ఇదే మన దేవుని అడగాలి, ప్రభువా నీ సన్నిధి నుండి నన్ను గెంటి వేయకము. ఎప్పుడైతే నువ్వు గెంటి వేస్తావో నా హృదయం కలుషితమైపోతుంది, నేను పాపంలో పడిపోతాను, దేవుని మీకు దూరం అయిపోతాను, మీ ఆలోచన చొప్పున నడవలేను. కాబట్టి నా హృదయంలో మీరు నిత్యము వాసము చేయండి. అందుకే ప్రతిరోజు మనం ఎటువంటి హృదయంతో ప్రార్థించాలి అంటే తగ్గింపు హృదయంతో ప్రార్థించాలి. ప్రియులారా, పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చూసాం. దేవునికి పరిసయ్యుని ప్రార్థన నచ్చలేదు, సుంకరి ప్రార్థనే నచ్చింది. కారణం తగ్గింపు జీవితం. తగ్గింపు హృదయం కలిగిన వాళ్ళు దేవుని యొక్క అనుగ్రహాలకి పాత్రలుగా మారుతారు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. కావున ప్రియులారా, మన హృదయం ఎలా ఉంది? ఎందుకంటే ప్రభు మన హృదయాన్ని చూస్తున్నాడు, ప్రభు మన హృదయంలో వాసం చేస్తున్నాడు, ప్రభు మన హృదయంలో నుండి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దావీదులాగా పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉన్నామా లేదా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం. మంచి హృదయాన్ని ఇమ్మని దేవుని ప్రార్థిద్దాం. దేవుని యొక్క బిడ్డలుగా జీవిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.